నువ్వు విన్నర్ అవుతావా లేదా అన్నది నాకు అనవసరం, బట్ నేను మాత్రం నిన్ను విన్నర్ గానే చూడాలి. అది నాకు ఒక చిన్న కోరిక అనుకో, పొసెసివ్నెస్ అనుకో, ఏమైనా అనుకో. ఎవరి గురించి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు అనేది అర్థం కావట్లేదు కదా. ఆహాలో నా కో కంటెస్టెంట్ అయిన గౌతమ్ గురించి చెప్తున్నానండి. ఫైనల్స్ లో గౌతమ్ ఉండడం, సో ఎట్టి పరిస్థితిలో తన సక్సెస్ ని నేను దగ్గరుండి చూడాలి అనుకున్నాను. కానీ ఎన్ని మెసేజెస్ చేసినా నేను రావట్లేదు అని చెప్పాను. కానీ సడన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చేసరికి హీ వాజ్ ఇన్ షాక్. పాపం గౌతమ్ కి తెలియని విషయం ఏంటి అంటే, వెదర్ తను ఫైనల్స్ లో విన్ అవుతాడా లేదా అన్నది సెకండరీ, బట్ నా బెస్ట్ ఫ్రెండ్ గా తను ఆల్వేస్ విన్నర్ అన్న విషయం తనకు తెలియాలి. బ్యాక్ ఎండ్ లో తను చేసిన హార్డ్ వర్క్ కానీ, తను ఇంత దాకా రావడం కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ గానీ తనను ఆల్రెడీ ఒక విన్నర్ గా చేశాయి. సో తను షో విన్ అయ్యేదానికంటే ముందే తన కోసం నేను ఒక గిఫ్ట్ ని తీసుకువెళ్ళాను. ఒకవేళ నిజంగా తను విన్ అయిన తర్వాత నేను ఆ గిఫ్ట్ ఇచ్చినా కూడా దానికి అంత వర్త్ ఉండదు. అందుకనే తను విన్నర్ గా అనౌన్స్ అయ్యే ముందే నేను ఆ గిఫ్ట్ ని తీసుకువెళ్ళి ఇచ్చేసాను. ఫైనల్ గా తను కూడా ఒక ఎక్సైట్మెంట్ తోనే ఓపెన్ చేశాడు, కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తాడని నేను అసలు ఊహించలేదు. అవునా, ఆల్రెడీ నేను ముందుగానే కొనేసుకున్నానని ఒక షాక్ ఇచ్చాడు అంతే. బట్ ఏం చేయలేము కదా, నేను ఊహించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. బట్ ఏం కాదులే గౌతమ్, ఇదంతా కూడా నా గ్రాటిట్యూడ్ అనుకో, కొంచెం సరిపెట్టుకోండి. వన్స్ అగైన్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ టు మై బెస్టీ.